హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్రెక్ బాను ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మేము యమునోత్రి నుంచి గంగోత్రికి అనేది మా జర్నీ స్టార్ట్ చేసాము. ఈ జర్నీ మధ్యలో మేము ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసాము, గంగోత్రి వైపు రూట్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ హోటల్లో మనం స్టే చేయాలి, ఏ టైమింగ్కి వెళ్ళాలి, ఏమేమి క్యారీ చేయాలి ఏంటనేది వీడియోలో చెప్తాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ మేము ఒక చిన్న మిస్టేక్ అయితే చేసాము. ఆ మిస్టేక్ ఏంటంటే సక్సెస్ఫుల్గా యమునోత్రి ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. దర్శనం అంతా అయిపోయింది. ప్రశాంతంగా రూమ్కి అయితే వచ్చేసాము. అక్కడ యమునోత్రికి మేము ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5 కల్లా స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 కల్లా హోటల్కి అయితే వచ్చేసాం. ఏ ప్రాబ్లం ఏ రిస్క్ అయితే లేదు మాకు. అంత హ్యాపీగా సాగిందన్నమాట. కానీ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని ఫుడ్ అంతా తీసుకొని ఇలానే మాట్లాడుకున్నాం. ఓకే, ఇంకా గంగోత్రికి కూడా మనం ఎర్లీ మార్నింగ్ 5 కల్లా స్టార్ట్ అయిపోదామని అనుకున్నాం. కాకపోతే ఏంటంటే కొంచెం అక్కడ క్లైమేట్కి మన బాడీ కొంచెం అనేది ఎనర్జీ అనేది డ్రాప్ అయ్యిద్ది. డ్రాప్ అయ్యేసరికి ఇంకా కొంచెం బద్దకిచ్చామన్నమాట. బద్దకిచ్చే కొద్దీ మేము ఇంకా అందరం ఫ్రెష్ అయ్యి ఇదంతా తయారై బయటకు వచ్చేసరికి హోటల్ నుంచి 8 అయిపోయింది. ఇంకా యమునోత్రి నుంచి మేము గంగోత్రికి 8కి అనేది స్టార్ట్ అయ్యామన్నమాట. కానీ గంగోత్రి నుంచి యమునోత్రికి వెళ్ళాలి అంటే మాత్రం 200 కిలోమీటర్స్ అలా వస్తుంది నియర్ బై. ఇవన్నీ మనకి కొండల మీదే మాట. అన్ని కొండలు మాత్రమే ఎక్కాలి. కొండల మీద వెళ్ళేసరికి ఏంటంటే మనకి చాలా టైం అనేది పట్టేస్తుంది. అందులో వన్ వే మాట. గంగోత్రి రూట్ చాలా అంటే చాలా డేంజర్గా ఉండిద్ది. వెహికల్ మనకి టెంపుల్ వరకు వెళ్ళిపోయినా సరే రూట్ మాత్రం చాలా డేంజర్గా ఉండిద్ది. అసలు అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఎవరికైనా తెలిసిద్ది మాట. ఒక పక్క నుంచి భాగీనది అనేది చాలా వాటర్ ఫ్లో చాలా ఫాస్ట్గా ఫ్లో అయ్యిద్ది. అండ్ అక్కడ రోడ్డు కూడా చాలా అంటే చాలా చిన్నది. ఇంకా అలా కొంచెం అక్కడ లైట్స్ ఉండవు. ఏదైనా సరే మళ్ళీ ఏ మినిట్ క్లైమేట్ ఎలా ఉండిద్దో తెలియదు. ఒక పక్కేమో కొండ, చాలా చిన్న రోడ్డు, పక్కనేమో రివర్ వాటర్ అలా ఫ్లో అవుతూ ఉండిద్ది. ఇక్కడ ఏదైనా వర్షం పడింది అనుకో, ఆ కొండ కింద ఉందామన్నా సరే ఏ కొండ ఎప్పుడు పడిద్దో తెలీదు. వాటర్ ఎంత ఫ్లోలో వస్తుందో తెలీదు. కాబట్టి క్లైమేట్ బాగున్నప్పుడే కొంచెం బద్దకిచ్చకుండా ఎనర్జీ డ్రాప్ అయినా సరే ఏదో వెంటనే రికవర్ అయ్యేటట్టు చూసుకొని తొందరగా స్టార్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. యమునోత్రి నుంచి గంగోత్రికి మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. మేము 8కి స్టార్ట్ అయ్యాం మార్నింగు. ఈవినింగ్ గంగోత్రి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 o'clock అయిపోయింది అన్నమాట. ఇంకా రూట్ అనేది మనం వెళ్ళే వే మొత్తం ఇలానే ఉండిద్ది. మనకి ఏమైనా ఫుడ్ ఏదైనా కావాలంటే దొరకడం అనేది చాలా కష్టం. కాబట్టి మీరు ఏమైనా స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ముందే అన్నీ క్యారీ చేయండి. మీకు ఇక్కడ గంగోత్రి వెళ్ళే రూట్లో ఏంటంటే మనకి యాపిల్స్ చాలా దొరుకుతాయి. చాలా ఫ్రెష్ యాపిల్స్ దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ చాలా చలి ప్రదేశం కాబట్టి ఇక్కడ యాపిల్స్ అనేవి మనకి రీజనబుల్ ప్రైస్తోనే దొరుకుతాయి. యాపిల్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది, బాగుండిద్ది. అండ్ ఇక్కడ మనకి వెళ్ళే దారిలో యాపిల్ చెట్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా యాపిల్స్ తప్ప ఇంకెక్కడ మనకి ఏమీ దొరకదు. కాబట్టి మీరు వెళ్ళే వెహికల్ అదే బ్యాగ్ క్యారీ చేస్తారు కదా, ఆ బ్యాగ్లో బిస్కెట్స్ కానీ స్నాక్స్ మామూలుగా బిస్కెట్స్ కానీ ఏవైనా సరే స్నాక్స్ అనేది కంపల్సరీ అయితే క్యారీ చేయండి. మేము యమునోత్రిలోనే హోటల్లో రూమ్ తీసుకున్నాం కదా, రూమ్లోనే మేము కుక్ చేసుకొని వచ్చేసాము. రైస్ కుక్కర్ క్యారీ చేస్తున్నాం కాబట్టి రూమ్లోనే కుక్ చేసుకొని ఒక మంచి ప్లేస్ చూసుకొని మేమైతే ఫుడ్ అనేది తినేసాం అన్నమాట. ఫుడ్ తినేసి మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ చేసాం అన్నమాట. మనకి వెళ్ళే దారిలో యమునోత్రి నుంచి గంగోత్రికి వెళ్ళే దారిలో ఉత్తరకాశీ అని చెప్పి తగిలిద్ది. ఇది మొత్తం ఉత్తరకాశీనే అంటారు. ఈ ఉత్తరకాశీలో ఏంటంటే మనకి యమునోత్రికి గంగోత్రికి వెళ్ళే దారిలో ఉత్తరకాశీలో మనకి శివుడు టెంపుల్ అనేది ఉండిద్ది. కంపల్సరీ మీరు అదైతే దర్శించుకొని గంగోత్రికి అనేది వెళ్ళండి. నేను అది ఫుల్ అడ్రస్, ఆ టెంపుల్ ఎలా ఉండిద్ది ఏంటనేది నేను కేదార్నాథ్, బద్రీనాథ్ ఆ వీడియోస్ కూడా కంప్లీట్ అయిపోయాక ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఎవడు మిస్ అవ్వకుండా అయితే చూడండి. వీడియోలో చూపించినంత ఈజీ అయితే కాదు. ట్రిప్ అనేది చాలా కష్టం. గంగోత్రి వచ్చే రూట్ కొంచెం డేంజర్గానే ఉండిద్ది. ట్రిప్ వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా అన్నీ కేర్ఫుల్గా రండి. ఫైనల్గా మేము గంగోత్రి అనేది రీచ్ అయిపోయాం అన్నమాట. మనకి గంగోత్రి దగ్గర ఎటువంటి ట్రెక్కింగ్ కానీ గుర్రాలు కానీ పల్లకీలు కానీ ఏవి ఎక్కాల్సిన అవసరం ఉండదు. మనకి ఒక 2 kilometers డిస్టెన్స్లోనే వెహికల్స్ అనేవి స్టాప్ చేస్తారు. ఆ 2 kilometers మాత్రం మనం బై వాక్ అనేది వెళ్ళాలి. ఒకలా పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు, కొంచెం చిన్నపిల్లలు అలాంటి వాళ్ళకి ఇక్కడ మనకి బుట్ట అనేది అవైలబుల్గా ఉండిద్ది. లేదంటే ఇలా వీల్ చైర్స్ ఉంటాయి, అవైనా ఎక్కి మీరు వెళ్ళొచ్చు అన్నమాట. మనకి గంగోత్రి దగ్గర యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ మీరు ట్రిప్స్ కంపల్సరీ వెళ్ళాలనుకున్నప్పుడు మనం అన్ని
ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే దర్శనం రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీ అయితే చేపించేసుకోండి. ఒకేసారి ఒక పని అయిపోయిద్ది. కంపల్సరీ ప్రతి దగ్గర మనకి రిజిస్ట్రేషన్ చెక్ చేసి మనకి లోన్కి అనేది అలౌ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇదే మాట రిజిస్ట్రేషన్ చెక్ చేసే పాయింట్. ఇక్కడ మన దగ్గర హార్డ్ కాపీయే ఉండాలని చెప్పి రూల్ ఏం లేదు. సాఫ్ట్ కాపీ ఉన్నా సరే సరిపోయిద్ది. లేదు అనుకుంటే ఇక్కడికి వచ్చాక కూడా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ బద్రీనాథ్కి ఏంటంటే కొంచెం కొండ కిందే చేస్తారన్నమాట. అది నేను వీడియోలో చెప్తాను. రిజిస్ట్రేషన్ చెకింగ్ అయిపోయాక ఇంకా లోన్కి అనేది అలౌ చేస్తారన్నమాట. గంగోత్రి దగ్గర కూడా కొంచెం లిటిల్ బిట్ ఆక్సిజన్ ప్రాబ్లం అయితే ఉండిద్ది. ఎందుకంటే మనం ట్రెక్కింగ్ చేయకపోయినా, గుర్రాలు అలాంటివి ఎక్కకపోయినా సరే మనం కొండల మీదే కదా గంగోత్రి ఉండేది. యమునోత్రి కంటే గంగోత్రి ఇంకా కొండలు ఎక్కాలన్నమాట. కాబట్టి ఆక్సిజన్ ప్రాబ్లం అనేది ఉండిద్ది. ఆక్సిజన్ కంపల్సరీ క్యారీ చేయండి. దాంతోపాటు మెడిసిన్స్ కూడా వెళ్ళి వ్యాన్లో ఉంచేసి 2 కిలోమీటర్సే కదా తెచ్చుకుందామని మాత్రం అనుకోమాకండి. ఎలానో మనతో పాటు ఒక హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తాం కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ అలానే ఇక్కడ కూడా డ్రెస్ కోడ్ వచ్చేసరికి స్వెటర్, రెయిన్ కోట్, గ్లౌజెస్, షూస్ కంపల్సరీ వేసుకోండి. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ మీరు ఈ 4 ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా సరే మీరు కంపల్సరీ డ్రెస్తో పాటు ఏ డ్రెస్ అయినా వేసుకోండి. జీన్స్, శారీ, డ్రెస్ ఏదైనా వేసుకోండి. ఈ పర్టికులర్గా ఈ డ్రెస్ కోడే వేయాలని చెప్పి అక్కడ ఆ ప్లేసెస్లో ఎటువంటి రూల్ ఉండదు. కాకపోతే మన ముందు జాగ్రత్తకి క్లైమేట్ ఎలా ఉండిద్దో తెలియదు కాబట్టి స్వెటర్, రెయిన్ కోట్, మరీ చలి ఎక్కువ ఉంటే చేతికి గ్లౌజెస్, షూస్, సాక్స్ ఇవైతే కంపల్సరీ మెయింటైన్ చేయండి. అండ్ ఇంకా మనం లోనికి వచ్చే కొద్దీ ఇలా మనకి మొత్తం షాప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ షాప్స్లో ఏంటంటే పూజకి సంబంధించిన పూజా సామాన్లు, మన ఇంట్లో సంబంధించిన పూజా సామాన్లు కూడా ఉంటాయి. మీరు కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ గంగా వాటర్ తీసుకెళ్ళడానికి బాటిల్స్, మడి చెంబులు, అప్పట్లో మడి చెంబుల్లో తెచ్చేవాళ్ళు, అలాంటివన్నీ అమ్ముతూ ఉంటారన్నమాట. ఇక్కడ మనకి గంగోత్రి దగ్గర ఏంటంటే ప్రైవేట్ హోటల్స్ చాలా తక్కువ ఉంటాయి. గంగోత్రిలో ఎక్కువ మంది అయితే స్టే చేయడానికి అయితే చూడరు. మ్యాక్సిమం అందరూ కింద ఉత్తరకాశీ ఉండిద్ది కదా, అక్కడికి వెళ్ళి స్టే చేస్తారన్నమాట. ఎందుకంటే మనకి ప్రైవేట్ హోటల్స్ అనేవి ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ మాట. మనకి టెంపుల్కి సంబంధించిన ఆశ్రమాలే ఉంటాయన్నమాట. మీరు అక్కడ చేయాలనుకుంటే చేయొచ్చు. కాకపోతే అవి మనకి అవైలబుల్గా మనం వెళ్ళే టైంకి అవైలబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చాలామంది గంగా హారతి చూసి ఉండిపోయి గంగా హారతి చూసి వెళ్దాము అని చెప్పి స్టే చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, చూడడానికి బాగుండిద్ది కానీ చెప్పాను కదా ఎప్పుడు క్లైమేట్ ఎలా ఉండిద్దో తెలియదు కాబట్టి మ్యాక్సిమం అయిపోయిన వెంటనే దిగిపోవడానికి ట్రై చేయండి. కానీ నియర్ బై హారతి టైంకి వెళ్ళాము అనుకుంటే మాత్రం ఉండండి. ఒకవేళ రూమ్స్ ఏమీ లేకపోతే మనం వెహికల్లోనే స్టే చేయాలి. ఇంకా అంతమించి చేసేదైతే ఏమీ లేదు. బయట ఎక్కడ మనం ఉండలేము, ఎందుకంటే అంత చలి అనేది ఉండిద్ది మాట. ఇలాగ మనకి తినడానికి వెళ్ళే దారిలో, టెంపుల్కి వెళ్ళే దారిలోనే హోటల్స్, ఇలా షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీకు ఏమైనా పూజా సామాన్లు కావాల్సినవి ఏమైనా ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఏమైనా ఫుడ్ ఏదైనా తినాలి అనుకుంటే ఇక్కడ పైకి వచ్చాకైతే మనకి అవైలబుల్గా ఉంటే మనం అయితే తినొచ్చు. మరీ సూపర్ కాదు కానీ ఇంకా ఆకలిలో ఉన్నప్పుడు సూపర్ అయినా ఏదైనా తప్పదు కాబట్టి తింటాం కాబట్టి తినొచ్చు అందరం. 2 కిలోమీటర్స్ షాప్స్ అన్నీ చూసుకుంటూ అలాగా స్లోగా మాట్లాడుకుంటూ ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, ఇదే మనకి గంగోత్రి టెంపుల్. వచ్చేసరికి రైట్ సైడ్ మనకి భాగీనది అనేది ఉండిద్ది మాట. అంటే గంగోత్రి అని అంటారు. గంగమ్మ, గంగోత్రి అన్నీ ఇంకా ఆమె కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. కాకపోతే అక్కడ భాగీనది అని చెప్పి అంటారన్నమాట. మనకి అక్కడ గంగోత్రిలో భాగీనది అనేది ఉండిద్ది. మనం రైట్ సైడ్కి వెళ్తే ఆ భాగీనదిలో మనం స్నానం అనేది చేయొచ్చు. చేయాలనుకుంటే వాష్రూమ్స్ అవన్నీ కూడా ఉంటాయి మనకి అటు సైడ్ కిందే ఉంటాయి అన్నమాట. వాష్రూమ్స్ అవన్నీ మన పెద్దలకి ఏమైనా పూజలు ఏమైనా చేయించాలన్నా కూడా ఇంకా అన్నీ రివర్ దగ్గరే ఉంటాయి అన్నమాట. ఇంకా మేము ఇంకా రివర్ దగ్గరికి అనేది వెళ్తున్నాం అన్నమాట. ఇవన్నీ చూపిస్తున్నాం కదా, ఇక్కడ గంట ఉంది, ఇలా మెట్లు ఉన్నాయి. ఇలా కిందకి వెళ్తే కొంచెం అలా కిందకి వెళ్తే మనకి రివర్ అనేది కనిపిస్తుంది అన్నమాట. మీకు ఆపోజిట్లో ఒక హోటల్స్ లాంటివి, రూమ్స్ లాంటివి కనిపిస్తున్నాయి కదా, అవే టెంపుల్కి సంబంధించినవి, సత్రాలు అంటారు కదా అవి మాట. మీరు ఒకళ్ళు స్టే చేయాలనుకుంటే అక్కడ కూడా స్టే చేయొచ్చు. మ్యాక్సిమం అవే ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడు ప్రైవేట్గా చాలా తక్కువే ఉన్నాయి, ఒక 5 to 6 అలానే ఉన్నాయి, అంతకుమించి ఎక్కువ అయితే లేవు.
చూడండి భాగీరథి ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతుందో. అసలు వాటర్ చాలా అంటే చాలా కూల్గా ఉంటాయి. కాలు కడుక్కోవాలంటే గిల కొట్టుకుంటాం అన్నమాట, అంత కూల్గా ఉంటాయి. గంగోత్రిలో భాగీనది అనేది ఉండిద్ది మాట. భాగీనది అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, భగీరథ మహర్షి తపస్సు చేస్తాడు శివుడికి గంగా నది భూమి మీదకి తీసుకురావడం కోసం. భగీరథ మహర్షి గంగమ్మ తల్లి భూమి మీదకి రావాలని చెప్పి తపస్సు చేస్తారు కాబట్టి, ఆయన తపస్సు చేశారని చెప్పి భాగీ నది అని చెప్పి పేరు వచ్చిందన్నమాట. ఆయన తపస్సు చేసిన ప్లేస్ మనకి రివర్ ఆపోజిట్లోనే ఉండిద్ది మాట. ఆయన విగ్రహం కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. మీరు అక్కడ పూజలు చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. దీపారాజన పెట్టుకునేదానికి కూడా మనకి ప్లేస్ అనేది ఉండిద్ది మాట. భాగీరథిలో స్నానం చేసి మనం దర్శనానికి అనేది వెళ్ళాలి. ఒకవేళ మీరు స్నానం చేయలేరు అనుకుంటే కాళ్ళు చేతులు కడుక్కొని వాటర్ జల్లుకొని మనం దర్శనానికి అనేది వెళ్ళొచ్చు మాట. ఎందుకు చేయలేరని చెప్పి నేను అంటున్నాను అంటే, హిమాలయాల్లో నుంచి వస్తుంది అంటే మంచు కడిగే కదా వస్తుంది. వాటర్ అనేది చాలా కూల్గా ఉండిద్ది, అసలు ఐస్ గడ్డే మాట. కాబట్టి కొంచెం చూసుకొని అనేది చేయగలం అనుకుంటే చేయండి, లేదు అంటే కాళ్ళు చేతులు కడుక్కొని మనం దర్శనానికి అనేది వెళ్ళొచ్చు మాట. అసలు చాలామంది గంగోత్రిలోనే గంగమ్మ పుట్టింది అని చెప్పి అంటారు, కానీ ఇది పుట్టింది అయితే ఇక్కడ కాదు. గంగోత్రి నుంచి ఒక 40 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేస్తే గోముఖి అని చెప్పి ఒక ప్లేస్ అనేది వస్తుంది అన్నమాట. అక్కడ మనకి గంగమ్మ అనేది పుట్టిందన్నమాట. మీరు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఉత్తరకాశీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకు అంటే రోజుకి 150-200 మెంబర్స్ని మాత్రమే అలో చేస్తారు, అంతకుమించి ఎక్కువ అయితే అలో చేయరు. పైకి వెళ్ళే కొద్దీ మనకి ఆక్సిజన్ అనేది తగ్గిద్ది కాబట్టి కంపల్సరీ ఆక్సిజన్కి సంబంధించినవి క్యారీ చేయండి. లేదు అంటే పచ్చకర్పూరం ఒక క్లాత్లో కట్టి అది కంపల్సరీ మన పాకెట్లో కానీ మన హ్యాండ్ బ్యాగ్లో కానీ మనకి వెంటనే అవైలబుల్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. ముందే చెప్పాను కదా, భగీరథి మహర్షి తపస్సు చేసిన ప్లేస్లో మనం ఇక్కడ దీపారాజన చేసుకోవచ్చు అని చెప్పి మేము ఇక్కడైతే దీపారాజన చేసుకుంటున్నాము. మీకు ఇక్కడ కొండలాగా కనిపిస్తుంది కదా, ఇక్కడే తపస్సు చేసిన ప్లేస్లోనే వాటర్ వచ్చిందని నమ్మకంతో ఇదైతే అలానే ఉంచారన్నమాట. ఆయన విగ్రహము అది ఇక్కడైతే క్లియర్గా ఉండిద్ది. ఇక్కడ మనకి ఒక పూజారి కూడా ఉంటారు. మేము ఏ టెంపుల్కి వెళ్ళినా కంపల్సరీ దీపారాజన అనేది చేస్తాము. అంటే మేము జ్యోతిర్లింగాలన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి మేము ట్రిప్ అనేది వేసుకుంటున్నాం కదా. ఎవ్రీ ఇయర్ మేము ఒక ట్రిప్ అయితే కంపల్సరీ వెళ్తాము. కాశీ, రామేశ్వరం, గుజరాత్ ఈ అన్ని ట్రిప్పుల్లో మేము ఇలానే క్యారీ చేసాం అన్నమాట. పూజకి సంబంధించినవన్నీ పూజా సామాన్లన్నీ ఒక బ్యాగ్లో అయితే కంపల్సరీ క్యారీ చేస్తాము. ఇలాగ పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి కదా, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ ప్లేసెస్లో కంపల్సరీ 365 ఒత్తులు అయితే కంపల్సరీ వెలిగిస్తాము. ఎందుకంటే ఆ ప్లేసెస్కి మళ్ళీ మనం వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, కానీ ఆ ప్లేసెస్లో ఒకసారి వెళ్ళామంటేనే చాలా అదృష్టం కాబట్టి అందుకే కంపల్సరీ 365 ఒత్తులు అయితే వెలిగిస్తాము. ఇలా చిన్న చిన్న టెంపుల్స్లో మామూలు దీపారాజనలు అయితే వెలిగిస్తాం అన్నమాట. గుజరాత్ సైడ్ అయితే అసలు ఏంటి 365 ఒత్తులు, అక్కడ మనకి దీపారాజన అనేది అటు సైడ్ ఎక్కువ అయితే చేయరు, కానీ క్యారీ చేసుకొని అయితే వెళ్ళండి. ఎలా క్యారీ చేయాలి ఏంటని మీకు తెలుసుకోవాలి అనుకుంటే నేను ఆ వీడియో లింక్ కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మనం ఒత్తులు ఆవు నెయ్యిలో తడుపుకొని క్యారీ చేస్తే మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు. దాంతోపాటు కొబ్బరి నూనె క్యారీ చేయండి. నువ్వుల నూనె క్యారీ చేయకూడదు అంటారు కాబట్టి కొబ్బరి నూనె అనేది తీసుకురండి. తమ్ముడు ఒక్కరే స్నానం చేశారన్నమాట. అది ఎందుకు వీడియోలో పెట్టలేదు అంటే, అది నేను షార్ట్ వీడియో కింద తీసాను. నేను షార్ట్ వీడియోస్ అనేది కూడా ఫస్ట్ లాంగ్ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాక షార్ట్ వీడియోస్లో కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. కాకపోతే షార్ట్ వీడియోస్ ఏంటంటే ఫాస్ట్గా చెప్పాలి, 1 మినిటే కాబట్టి ఇలా మొత్తం డీటెయిల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి మ్యాక్సిమం అందరూ లాంగ్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, జస్ట్ పైన కావాలి అనుకుంటే షార్ట్ వీడియోస్ చూడండి. నేను ఫస్ట్ లాంగ్ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాక షార్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను అనమాట. ఇంకా దీపారాజన స్నానాలు అన్నీ అయిపోయాక ఇంకా పైకి అనేది దర్శనానికి అనేది వచ్చేసామాట. మాకు దర్శనానికి ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఎందుకు అంటే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు, ఒక 4 మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్నారు అంతే, అంతకుమించి ఎక్కువ మంది కూడా లేరు. మాకు దర్శనం కూడా 3 to 4 మినిట్స్లో దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అయింది. మనకి ఎంజేపు కావాలంటే ఎంజేపు దర్శనం అనేది మనం చేసుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం.
మ్యాక్సిమం మీరు కూడా ఒకవేళ ట్రిప్ రావాలి అనుకుంటే మాత్రం ఎప్పుడైనా సరే సెప్టెంబర్ అక్టోబర్లో ప్లాన్ చేసుకోండి. సెప్టెంబర్ అక్టోబర్లో ఎందుకు ప్లాన్ చేసుకోమంటున్నాను అంటే మనకి కొంచెం లో బడ్జెట్లో అయితే అయ్యిద్ది. అండ్ మనకి ఏదైనా సరే అవైలబుల్గా దొరికిద్ది. ఎక్కువ శ్రమ పడకుండా, ఎక్కువ రిస్కులు లేకుండా అన్నీ దొరుకుతాయి. అదే మీరు మే, జూన్, జూలై, ఆగస్టులో వచ్చారు అంటే, ఎందుకంటే అందరూ వర్షాలు పడవని చెప్పి అందరూ ఆ టైంలోనే వస్తారు. చాలా క్రౌడ్ ఉండిద్ది. మనం దర్శనానికి టైం పట్టిద్ది, రూమ్స్ ఎతుక్కోవడానికి టైం పట్టిద్ది, వెహికల్స్కి టైం పట్టిద్ది, అలానే ట్రాఫిక్ కూడా ఉండిద్ది. ఆ కొండల మీద ట్రాఫిక్ అది చాలా రిస్క్ కాబట్టి మ్యాక్సిమం సెప్టెంబర్ అక్టోబర్లో ప్లాన్ చేసుకోండి. అలా అని చెప్పి సెప్టెంబర్లో అక్టోబర్లో వర్షం పడతాయని చెప్పి నేను అనను. కాకపోతే సెప్టెంబర్ అక్టోబర్లో వర్షాలు పడవే అని చెప్పి అంటారు. చలి కాబట్టి చాలా తక్కువ. కాకపోతే అక్కడ ఎప్పుడైనా సరే క్లైమేట్ ఎలా ఉండిద్దో మనం ఎవరం గెస్ చేయలేము. కాకపోతే నియర్ బై కొంచెమైనా సేఫ్ అయితే ఉంటాం కదా, పీస్ఫుల్గా లో బడ్జెట్తో ప్లాన్ అని చెప్పి అంటున్నాను అంతే. ఇంకా మా దర్శనం అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ అయ్యేసరికి 6 అయిపోయింది అన్నమాట. 6 అంటే ఆబ్వియస్గా చీకటి అయిపోయిద్ది. ఆ చీకట్లో అసలు ఎలా వచ్చామో దేవుడికే తెలియాలి. నిజంగా డ్రైవర్ చాలా అంటే మనకి డ్రైవర్లు అక్కడ దేవుళ్ళతో సమానం. మమ్మల్ని చాలా సేఫ్గా అయితే తీసుకొచ్చాడు. వెనక చూస్తే ఏ వెహికల్ లేదు, చీకటి. ముందు చూస్తే వెహికల్ రైటు, ఒక పక్కేమో వాటర్, అంటే సైలెంట్గా ఉంది కదా, వాటర్ ఫ్లో అబ్బా బాగా వినిపిస్తూ ఉందన్నమాట. ఇంకెక్కువ దూరం జర్నీ చేయకూడదు, రిస్క్ అని చెప్పి మ్యాక్సిమం ఆల్మోస్ట్ కిందకి దిగిపోయాము. ఉత్తరకాశీకి ఒక 5 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఇంకా రూమ్ తీసుకొని ఇంకా అక్కడ స్టే అయితే చేసాము. స్టే చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కేదార్నాథ్కి అనేది స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ కూడా రూమ్ ఎలా ఉండిద్ది అంటే మనకి రూమ్ పక్కన ఇగో ఇలా వాటర్ ఫ్లోనే ఉండిద్ది తప్ప ఇంక ఏమీ ఉండదన్నమాట. అక్కడ కూడా చాలా డేంజర్. ఇంకా తప్పదు కాబట్టి ఇంక తీసుకొని, ఇంకా దేవుడి దయ అనుకొని తీసుకొని, ఇంకా మేము ఫుడ్ అవన్నీ క్యారీ చేస్తున్నాం కదా, రైస్ కుక్కర్ అది, ఇంకా అందరికి ఆకలేసేస్తుంది. నైట్ ఏం దొరకదు. ఇంకా రూమ్లోనే మ్యాగీ వండుకొని తినేసి ఇంకా ఆ పూటకి మ్యాగీతో సరిపెట్టుకున్నాం. మనకి బయట పొరోటా అవన్నీ దొరుకుతాయి కానీ ఆ టైంలో అయితే బాగోదు. అండ్ మనం అక్కడ ఫుడ్ తినలేము. అండ్ గంగోత్రిలో అమ్మవారు వచ్చేసరికి అలా ఉండిద్ది అన్నమాట. టెంపుల్ ఇలా ఉండిద్ది. మీరు మే, జూన్, జూలై ఆ టైంలో వెళ్తే మాత్రం ఇలా ఇంత రష్గా అయితే ఉండిద్ది. అలా కాకుండా మీరు సెప్టెంబర్ అక్టోబర్లో ప్లాన్ చేసుకుంటే కొంచెం తక్కువ మంది అయితే ఉండదు, దర్శనం తొందరగా అయితే అయిపోయిద్ది అన్నమాట. ఫైనల్గా మా గంగోత్రి ట్రిప్ కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ మేము లేచి కేదార్నాథ్కి అనేది స్టార్ట్ అయ్యామన్నమాట. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కేదార్నాథ్ వీడియోలో కలుద్దాం.